ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడాడు. మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది లోక సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడేవాడు కూడా దేవుని రాజ్యానికి వారసుడు కాడని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనం సహవాసం చేసినప్పుడు, ఒకసారి దేవునిలోనికి వచ్చినప్పుడు మరలా లోకం వైపు మనం చూడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మన ఆత్మీయ జీవితంలో ఎదగ ఎదగడానికి దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది పొరపాటు ఏమిటంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత మరలా లోకం వైపు చూస్తున్నారు. ఇది దేవునికి ఎంత మాత్రము ఇష్టమైనది కాదని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము అనేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం. అనేకమైన బాధలు, అనేకమైన ఎన్నో కష్టాలు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు తిరిగివాడు అనగా దేవునితో సహవాసము కలవారమై ఉంటూ లోకములో మనము వెనక్ లోకంలో మనం చూసినట్లయితే లోకానుసారమైన జీవితాన్ని మనం నడుస్తున్నట్లయితే అది దేవునికి వ్యతిరేకమైనదని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో వాటమి చెందొచ్చు, నిరాశ చెందొచ్చు, ఎన్నో బాధలు అనుభవించవచ్చు. కానీ నువ్వు దేవునిలోనికి వచ్చిన తర్వాత ఒకే మాట మీద నువ్వు నిలబడాలి. చూస్తే దేవుని వైపే నువ్వు చూడాలి. దేవుని వాక్యం అంటుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో మాత్రము నీవు ఉండొద్దని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరిగి వాడికి దేవుని రాజ్యములో చోటు ఉండదని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే దేవుని అనుగ్రహాన్ని కోల్పోతారు, దేవుని శక్తిని మనం కోల్పోతాం. అలాగే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం, దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని మనం కోల్పోతాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన ఇబ్బందులకు గురవుతామని దేవుని వాక్యం చెబుతుంది. అంతేకాకుండా వెనకకు తిరిగి చూసినట్లయితే శిక్షకు గురవుతామని, బలహీనమవుతామని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ధన్యతను మనం కోల్పోకుండా దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకునే బిడ్డలుగా ఉందాం.